హోలీ స్పిరిట్ వర్క్స్ అని అర్థం. 14 యోహాను సువార్త 16లో హీఈస్ ద అబైడింగ్ గెస్ట్ అంటాడు లేఖనాలు సెలవిస్తున్నాయి. 14:26లో హీఈస్ ద టీచర్ అండ్ రిమెంబరర్ అని మాటలు లేఖనాలు సెలవిస్తుంది. యోహాను సువార్త 15:26 హీఈస్ ద టెస్టిఫైయర్ అని మాట్లాడుతున్నాడు. 16 అధ్యాయము మంచిది 16వ అధ్యాయం 18 హీఈస్ ద రిప్రూవర్ అని ప్రియులారా. 16-13లో గైడింగ్, హీఈస్ ద గైడర్, ది వాయిస్ ఆఫ్ ది గాడ్, ది పర్ఫెక్ట్ అని అర్థం ప్రియులారా. 16-14లో గ్లోరిఫై ఆఫ్ జీసస్. 16-14లో హీఈస్ ద గ్లోరిఫైయింగ్ జీసస్ అని క్రీస్తుని గుర్చిన విషయాలు మనకు తెలియజేస్తాడని దేవుని వాక్యం. 16-15లో హీఈస్ ద ఎక్స్పీటర్. 16వ అధ్యాయం 14 సార్ చూద్దాం. 16వ అధ్యాయం 14 ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను, ఆయన నన్ను మహిమపరచును. అవును ప్రియులారా, గ్లోరిఫైర్ ఆఫ్ జీసస్, గ్లోరిఫైయింగ్ జీసస్. రోమా పత్రిక 8వ అధ్యాయం 16 విట్నెస్ సన్షిప్, మనకు సాక్షిగా ఉంటాడని అర్థం. రోమా 8:26లో హీఈస్ ద హెల్పర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనకు మనకు సహాయం చేస్తాడంట. రోమా 8:26. 22:17లో సొలిసిటర్. 22:17లో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17 సొలిసిటర్ అని లేక ఇంగ్లీష్లో చూస్తున్నాం పిల్లరా. 22:17 ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నాడు, వినువాడు రమ్మని చెప్పవలను. దప్పిక కొనిన వాడిని రానిము, ఇచ్చించు వారిని జీవజనాలు ఉచితముగా ఉంచుకొనిము అని మాట్లాడు. 22వ అధ్యాయం 17 హీఈస్ ద సొలిసిటర్ అని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.